హలో ఫ్రెండ్స్, మారుతున్న వాతావరణం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సీజన్లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పగిలిపోవడం, పొడిబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే శ్వాసకి సంబంధించిన సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. చలికాలంలో మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మనం సులభంగా అనారోగ్యానికి గురవుతాము. అందుకే చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి. చల్లని గాలులు, వైరస్ల నుంచి మాస్క్ మనల్ని రక్షిస్తుంది. బయట కాలుష్యం, పొగమంచు మరీ ఎక్కువగా ఉంటే బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే చలికాలంలో చలి కారణంగా చాలా మంది ఉదయం పూట బయటకు రారు. దీని కారణంగా సూర్యరశ్మి పొందలేరు. విటమిన్ డి లోపం కారణంగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి రోజు ఉదయం పూట కొంతసేపు సూర్యరశ్మిలో ఉండాలి. దీనితో పాటు ఐరన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే చలికాలంలో మంచులో ఎక్కువగా తిరగడం, బయట ఫుడ్ తినడం మంచిది కాదు. ఈ సీజన్లో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకం వీలైనంత వరకు తగ్గించాలి. జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే చలికాలంలో ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్, యోగా వంటివి చేయాలి. అలాగే చలికాలంలో హైడ్రేట్గా ఉండడం కూడా చాలా ముఖ్యం. అంటే సరిపడా నీళ్లు తాగాలి. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఈ కాలంలో చలి కారణంగా చాలామంది నీళ్లు తాగడానికి తగ్గిస్తారు. అలా కాకుండా రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే వండిన వేడి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి. చలికాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు దూరంగా ఉండాలి. ఆస్తమా, హార్ట్ పేషెంట్స్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు వేసుకోవాలి. బైక్ పై వెళ్ళేటప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి హ్యాండ్ గ్లౌస్, స్కార్ఫ్, స్వెటర్లు వేసుకోవాలి. ఈ సమయంలో పౌష్టికాహారం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.